చికెన్ వేపుడు ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకునే విధానం. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా కళాయి పొయ్యి మీద పెట్టుకుని దాంట్లో మంచి నూనె వేసుకోవాలి. నూనె కాగినాక ఒక గుప్పెడు జీడిపప్పులు, ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. చికెన్ వేపుడులో దించే ముందు వీటిని వేసుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకుని పక్కన పెట్టుకుంటున్నాం. ఇప్పుడు అదే కళాయిలో ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు నూనెలో వేసి ఇలా వేయించుకోవాలి. దీంట్లో చిటికెడు పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా దీంట్లో వేసుకుంటున్నాం 1 స్పూను. పచ్చి వాసన పోయేదాకా ఇలా వేయించుకుని గరిటెతో తిప్పుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్, కొంచెం ఉప్పు, నిమ్మకాయ రసం వేసి కడిగి పెట్టుకున్న చికెన్, ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాక ఈ చికెన్ ముక్కలు కూడా దీంట్లో వేసుకోవాలి. ఇదిగోండి, చికెన్ కూడా దీంట్లో వేసుకుంటున్నాం. గరిటెతో కింద నుంచి పైకి ఒకసారి తిప్పుకొని దీంట్లోకి 1/2 స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాం. సాల్ట్ మీకు రుచికి సరిపడా వేసుకోండి. మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి, చికెన్ ఇలా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. నీళ్ళేవి కలపకూడదు. చికెన్లో నూనెలోనే చక్కగా సిమ్లో పెట్టుకుంటే చికెన్ చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి పొడి మసాలా ఇంట్లో చేసుకున్నది, ధనియాలు, చెక్క, లవంగాలతో చేసిన పొడి మసాలా ఇది. ఇప్పుడు దీంట్లో 1 స్పూను కారం, మంట ఎక్కువ తినేవాళ్ళైతే 1 స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసి చికెన్ని కింద నుంచి పైకి ఇలా తిప్పుకొని మూత పెట్టి ఓ 10 నిమిషాలు చక్కగా ఉడకనివ్వాలి. నూనెంతా పైకి తేలాలి. చూడండి, ఇలా చికెన్ చక్కగా చూడండి ఉడికిపోయింది. ఈ చికెన్ వేపుడు చక్కగా ఇంట్లో ఎవరైనా తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీగా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకుని ముందుగా వేయించి